మా తోటలో సపోటా పళ్ళు కాయలు పళ్ళు పండిపోయి పళ్ళు తీస్తారు. కాయలు ఉన్నాయి, మొత్తం కాయలే. ఇది ఒకలాంటి సపోటా. ఇది ఏం సపోటా అంటారో తెలియదు. ఇదంతా గ్యాప్టెడ్ మొక్కే. హాయ్, నమస్తే. బూంజా గార్డెన్కి స్వాగతం అండి. సైజు అయితే ఈ సైజులో మామూలు సైజు, మీడియం సైజులో ఉంది. ఈ చిన్న చిన్న కాయలు రౌండ్గా ఉన్నాయి ఈ కాయలు. ఇది గ్యాప్టెడ్ అండి. ఇది నేల మీద వేసే చెట్లు ఎలా పెరుగుతాయి. మనము ఇవే డ్రమ్ముల్లో కుండీలో వేసినవి అయితే చిన్న చిన్నవి ఉంటాయి. ఒక జీడి చెట్టు మాదిరిగా పెరిగింది. ఇంకా దీంట్లో చిన్న పువ్వులు కూడా ఉన్నాయి, చిన్నవి చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి. ఆ పైకి ఉన్నాయి. కొన్ని కాయలు కోస్తారు, మొత్తం కోసి ఇంకా చిన్నవి అలాంటివన్నీ వదిలేశారు. మళ్ళీ జామ సపోటా అన్నీ స్టార్ట్ అయిపోయి, జీడిపోతలు మామిడి పోతలు అన్నీను. ఈ రెడ్డకే ఉన్నాయి ఎక్కువ, అవన్నీ తీస్తారు. ఈ రెడ్డకే ఎలా ఉన్నాయి. మా కొబ్బరి చెట్టు కాయలు గెల్ల లాగుండి ఉన్నాయి. ఇది ఒక కలరు. ఇందులో గ్రీన్ ఉంటుంది, ఈ కలరు. మా సైడ్ ఈ రెండు కలర్లు ఎక్కువ ఉంటాయి. గెలకి ఎన్ని ఉన్నాయో చూడండి. వీళ్ళు ఎవరు కొయ్యట్లేదు కాయలు. ఇది యాపిల్ మొక్క అంట. 10 years అవుతుంది. ఎంత పొడవుందో. పక్కన పనస చెట్టు ఉంది కదా, అంతలా పెరిగింది. దీని ఆకులు పెద్దవిగా ఉన్నాయి. మా మావయ్యకి అడిగితే అది యాపిల్ అనేసి తెచ్చాను, నాటాను. 10 years అవుతుంది, ఇంతవరకు ఏం కాయలు ఏమి లేవు అన్నారు. పొడవు మాత్రం చాలా పెరిగింది. చూడాలి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఏంటో. నేనైతే నమ్మలేదు యాపిల్ అంటే. అన్న యాపిల్ ఉంటుంది కదా, అలాంటి ఆకులే పెద్ద పెద్దగా ఉన్నాయి. ఆకులు మాత్రం చాలా పెద్దవి. మా జీడిపోత మొదలైంది. చిగుర్లు పువ్వులు ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ నుండి అక్కడక్కడ పిందులు, మొత్తం చెట్టు మొత్తం పూత రెడీ అయిపోద్ది, పిందు రెడీ అయిపోద్ది. 3వ నెల 4వ నెల నుండి ఉమ్మరైపోద్ది పిక్కలు. ఇంకా మాకు ఖాళీ ఉండదండి జీడి పిక్కల సీజన్ వస్తే. మాకు ఉండేది కొబ్బరి, జీడి, మామిడి. మా సైడు ఎక్కువ పండేవి కొబ్బరి, జీడి, మామిడి. ప్రతి ఒక్క తోటలో వేసుకుంటాం కొబ్బరిలో, జీడిలు, మామిడిలు. బంగినవెల్లి మామిడి చెట్టు అండి.
ఇది గ్యాప్టెడ్ మొక్కే. ఇది కాయలు అయ్యేటప్పుడు నేను ఫస్ట్ వీడియోలో పెట్టుంటాను, వీలుంటే చూడండి. ఏంటి పువ్వులు స్టార్ట్ అయ్యాయి. నేను ఒక వీడియోలో అండి ఈ పైనాపిల్ పళ్ళు చూపించాను మీకు. ఇంకా ఏమీ లేవు, కాయలు ఏం రాలేదు, ఇంకా సీజను, ఇంకా టైం ఉంది దీనికి. వచ్చాక మళ్ళీ వీడియో చేస్తాను. ఇవన్నీ పైనాపిల్ మొక్కలు. ఇవి నేల మీద పెట్టి ఇలా ఉన్నాయి. నేను మెద్దు తోటలో ఒకటి మీకు చూపించాను, అది హెల్దీ పెరుగుతుంది దానికి. అంటే ఎరువిస్తూనే ఉంటాను కనుక దీనికి ఎరువేమి ఇవ్వండి, ఇది సహసిద్ధంగానే పండుతాయి. దీనికి మేము ఎరువేమేమో నేల మీద పెట్టేదానికి. భూమిలో ఉండే పోషకాలు ఏ మెడిసిన్ ఇవ్వ అవసరమే లేదండి, న్యాచురల్గానే పండుతాయి. ఒక మొక్క పెట్టుకుంటే ఇంకా దొంకలా తయారైపోద్దండి ఇది. ఇలా పెరుగుతాయి. ఇవి ఎక్కువ వస్తాయి. ఈ సంవత్సరం అయితే ఎక్కువగా మొక్కలు తయారయ్యాయి కదా పక్క పక్కన జంటలు, ఇవి ఎక్కువగా కాస్తాయి. చూడండి బయటికి పెండ్లు అంటారు, ఇలా పెండ్లు కప్పేసుకుంటాం. అటు కూడా అలా అల్లుకుంటూ వెళ్ళిపోయింది. ఇది ఒక్కటి పెట్టుకుంటే మొత్తం అల్లేస్తుందండి. మా తోట పనులు అవుతున్నాయి ఊర్లో, అంతా జీడి తోటలే. వాళ్ళందరూ రెస్ట్లో ఉన్నారు భోజనాలు చేసి. చూడండి పనస చెట్లు. కాయలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి పనసకాయలు. ఇవి గ్యాప్టెడ్ కాదు, ఇవి గ్యాప్టెడ్ మొక్కలు కావు, ఇవి విత్తనంతో పుట్టేవేనండి. ఇవి పెద్ద పెద్ద పర్వతాలా తయారవుతాయి, మర్రి చెట్లలాగా. ఫస్ట్ కాసే చెట్లు రేట్ ఎక్కువ ఉంటాయి కాయలు, లాస్ట్లో వేసేవి ఇంకా పోతాయి. మీకు కర్రలన్నీ ఉంటాయి కదా తోటలో, ఈ తోటల మధ్యలో లాగా ఉంటాయి కదా కర్రలన్నీ, కోసి పడేసినవి ఎండిపోయిన చెట్లు అన్నీ కాల్ చేస్తాము. ఇలాగా కర్ర వాడకం ఇప్పుడు తక్కువ, ప్రతి ఒక్కరి తోటలే కనుక మేము ఇలా కాల్చుకుంటాం. కర్రలన్నీ ఒక దగ్గర కుప్పలా పెట్టి అదే మన భోగి మంటలాగా కాల్చుకుంటాం. ఇవన్నీ ఇదిగండి, ఇదొక పనస చెట్టు. ఇవి కాయలు వేస్తాయి, విత్తనాల మొక్కలు. ఇవి గ్యాప్టెడ్ కాదు, నాటి ఒక 5-6 సంవత్సరాల క్రాప్ వస్తుంది. అదే గ్యాప్టెడ్ అయితే మనకు ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో కాపు స్టార్ట్ అయిపోద్ది. ఇది కర్పూరం అంటారండి, ఇది ఖర్జూరం కాదు. ఖర్జూరం వేరే, కర్పూరం వేరే. బురద అంటారు, మా సైడ్ అయితే బురద పండు అంటారు, దీన్ని కర్పూరం అంటారు. తీయ ఉంటుంది కానీ ఇంక దీన్ని కొయ్య అవసరం లేదు, చెయ్యితో అలా లాగిస్తే చేస్తుంది. పండిపోయిన తర్వాత చెయ్యితో లాగిస్తే సరే, కొయ్య అవసరం లేదు దీనికి. దీనికి మందులు కొట్టడం ఏమి ఉండదు, ఎరువులు ఇలాంటివి ఏమి అమ్ము. ఎంత క్రాప్ వస్తే అంత తీసుకుంటాం. లాస్ట్లో పళ్ళు ఇంకా అలాగా చెట్టుకి పడిపోయి కింద పడి పోవడమే. ముందు కాయలు రేటుగా ఉంటాయి, అమ్ముకుంటాం. ఇవి కొబ్బరి చెట్టు అంత పొడవు ఉన్నాయి చూడండి, ఆకాశం తాకినట్ల. ఈ జీడు తోటలో మధ్యలో ఇలాంటివి అక్కడక్కడ పెట్టుకుంటాం. ఇదంతా జీడే ఉంటుందండి, తోటలో జీడే ఉంటుంది. వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఉంటాయి.
అందులో అక్కడక్కడ ఇలా మిశ్రమ పంట వేసుకుంటాం అవసరం అనుకుంటే. ప్రతి ఒక్కరి తోటలో ఉంటాయి కొబ్బరి, మామిడి, జీడన్నీ, కానీ ఎక్కువగా వేయం. ఎక్కువ జీడే ఉంచుకుంటాం. ఇది ఒక మర్రి చెట్టులాగా పెరిగిందండి. దీనికి కాయలు ఎక్కువగా లేవు. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.